మరోవైపు భారీ వర్షానికి హబీబ్ నగర్ లో శ్మశాన వాటిక గోడ కూలి 3 కార్స్ ధ్వంసమయ్యాయి. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన గోడ శిథిలాలను తొలగిస్తున్నారు. కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ వర్షానికి హబీబ్ నగర్ లో శ్మశాన వాటిక గోడ కూలి 3 కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన గోడ శిథిలాలను తొలగిస్తున్నారు. కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. అక్కడ కూలిన ఆ గోడ శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. భారీ వర్షానికి హబీబ్ నగర్ లో శ్మశాన వాటిక గోడ కూలింది. ఆ గోడ కూలటం వల్ల 3 కార్లు ధ్వంసమయ్యాయి. అక్కడ పార్క్ చేసున్న కార్స్ మీద ఆ గోడ కూలినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ కార్స్ అన్ని కూడా ఆ 3 కూడా ధ్వంసమయ్యాయి. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ కూలిన గోడ శిథిలాలను క్లియర్ చేస్తూ ఉన్నారు. కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. नाम नहीं बोले क्या बात तेरी है? तुम्हारी भी गाड़ी थी क्या? नहीं गाड़ी नहीं थी, वो नई गाड़ी थी। यहाँ पे पिछले लेके क्या राम